హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో నేను గూగుల్ ఫాస్ట్ పేర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను. ఈ మధ్య చాలా వరకు మనకి హెడ్ఫోన్స్ కానీ బ్లూటూత్ స్పీకర్స్ కానీ గూగుల్ ఫాస్ట్ పేర్ అనే టెక్నాలజీ కూడా ఉన్నది అని చెప్పి రిలీజ్ అవుతున్నాయి. అసలు ఏంటిది, ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొబైల్కి, అండ్ ఇది ఎలా డిజేబుల్ కూడా చేసుకోవాలి, మొత్తం వివరంగా చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. గూగుల్ ఫాస్ట్ పేర్ టెక్నాలజీ కరెక్ట్గా పనిచేయాలంటే మనకి 2 మేజర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి మన డివైస్ మొబైల్ దేనికైతే హెడ్ఫోన్స్ కానీ డివైజెస్ కానీ కనెక్ట్ చేస్తామో ఆ మొబైల్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 6 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. సెకండ్ వచ్చేసి మనం ఏదైతే డివైస్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో మొబైల్కి, లైక్ హెడ్ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ స్పీకర్స్ కానీ బ్లూటూత్ స్పీకర్స్ కానీ వాటికి ఫాస్ట్ పేర్ టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్ సపోర్ట్ చేసే డివైజెస్ కనుక మీ దగ్గర ఉంటే గూగుల్ ఫాస్ట్ పేర్ ఎలా చేస్తారో నేను ఇప్పుడు 2 డివైజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్ ఫాస్ట్ పేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు క్లియర్గా 2 మొబైల్స్ తీసుకున్నాను. మనకి ఇదేమో S24 Ultra, ఇదేమో రెడ్మీ K20 Pro. K20 Proలోనేమో ఆండ్రాయిడ్ 10 వర్షన్ రన్ అవుతుంది, దీంట్లోనేమో ఆండ్రాయిడ్ 15 రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇది పనిచేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, యాజ్ యూజువల్ చెప్పినట్టు ఈ 2 ఐటమ్స్, ఒకటేమో ఆండ్రాయిడ్ 6 కంటే ఎక్కువ రన్ అయ్యే ఓఎస్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి, ఇలా గూగుల్ ఫాస్ట్ పేర్ని సపోర్ట్ చేసే డివైస్ ఏదన్నా ఒకటి కావాలి ఖచ్చితంగా. అండ్ గూగుల్ అకౌంట్కి లింక్ అవుతుంది అనమాట. ఇది లోకల్గా బ్లూటూత్కి కాకుండా, అది ఎలాగో చూపిస్తాను చూడండి. బ్లూటూత్ డివైజెస్లో కూడా నేను ఇప్పుడు వరకు దీన్ని పేర్ చేయలేదు, పేర్ చేసి డిలీట్ చేసేసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. ఈ మొబైల్ కూడా 1 and 2 అని పెట్టాను, గమనించండి. 1, 2 ఫస్ట్ 1 చేసి తర్వాత 2 చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. ఇక్కడ ఉండి సెర్చ్లో కూడా చూపించట్లేదు, ఆఫ్ చేస్తుంది. పేర్ అయిన డివైజెస్లో కూడా లేదు, దీంట్లో కూడా బ్లూటూత్ ఆఫ్లోనే ఉంది, పేర్ అయిన డివైజెస్లో లేదు. బ్లూటూత్ ఆన్ చేస్తాను, ఇదిగోండి చూసారా, అక్కడ లేదు దీంట్లో. గూగుల్ ఫాస్ట్ పేర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, బ్లూటూత్ ఆఫ్లో ఉన్నా కూడా S24 Ultraకి ఎస్పెషల్లీ బ్లూటూత్ ఆఫ్లో ఉన్నా కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండాలి అండ్ లొకేషన్ సర్వీసెస్ ఎనేబుల్ చేసి ఉండాలి, లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి. ఈ లొకేషన్ సర్వీసెస్ని బేస్ చేసుకొని నియర్ బై డివైజెస్ని స్కాన్ చేసి ఇది పేర్ చేస్తుంది అనమాట. వైఫై ఆన్ చేయండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి కాబట్టి, లేదంటే డేటా ఆన్ చేసినా పర్లేదు, ఏదైనా ఒకటి ఆన్లో ఉండి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. బ్లూటూత్ ఆన్ చేయకపోయినా పర్లేదు. ఈవెన్ ఫస్ట్ టైం కనెక్షన్కి కూడా నేను ఫస్ట్ బ్లూటూత్తో ఆన్ చేసి కనెక్ట్ చేశాను. అలా కాకుండా మీరు డైరెక్ట్గా బ్లూటూత్ ఆఫ్ చేసి వైఫై అండ్ మొబైల్ డేటా ఏదన్నా ఒకటి అండ్ లొకేషన్ యాక్సెస్ అవి ఉంటే సరిపోతుంది. మనం బేసిక్గా ఎలా కనెక్ట్ అవుతాము, బ్లూటూత్ ఆన్ చేసి దాంట్లో సెర్చ్ కొట్టి ఇది పేరింగ్ మోడ్లో పెట్టి అప్పుడు దాంట్లో కనెక్ట్ అయితే కానీ మనకి దీని నుంచి పేర్ అయ్యి అప్పుడు దీని సౌండ్స్ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు అలా కాదనమాట. గూగుల్ ఫాస్ట్ పేర్ డివైస్ ఇది సపోర్ట్ చేసే డివైస్ పక్కన ఉంటే దీన్ని ఆన్ చేయగానే, ఇది ఆన్ చేస్తాను, ఆన్ చేయగానే పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది, గమనించండి. అదిగో పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది చూసారా, వెంటనే వచ్చేసింది పాపప్. ఇక్కడ బ్లూటూత్ ఆన్లో లేదు అయినా కానీ పాపప్ వచ్చేసింది. ఇక్కడ కనెక్ట్ కొట్టాను అనుకోండి, అదే బ్లూటూత్ ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని డివైస్ని కనెక్ట్ చేసేస్తుంది, డివైస్ని పెయిర్ కూడా చేసేస్తుంది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. బ్లూటూత్ సర్చింగ్ ఇదంతా చేయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఈ డివైస్ని ఆఫ్ చేశాను, ఆన్ చేస్తాను, ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఆన్ చేశాను, పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది, అదిగోండి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాపప్ రాదనమాట కింద నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఫాస్ట్ పేర్ అకౌంట్కి లింక్ అయిపోయింది కాబట్టి గూగుల్ అకౌంట్కి. ఇక్కడ ఇంక మనకి పాపప్ రాదు. మనకి ఇది కనెక్ట్ అయిందని ఎక్కడ చూసుకోవాలంటే, మన గూగుల్ అకౌంట్కి లింక్ అయిందని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్ సర్వీసెస్ కిందకు వచ్చి డివైజెస్లోకి వెళితే స్కాన్ ఫర్ నియర్ బై డివైజెస్, ఇలాంటి ఫాస్ట్ పేర్ డివైజెస్ని స్కాన్ చేస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. ఇది అందుకే ఇందాక మనం బ్లూటూత్ ఆఫ్ చేసినా కూడా ఇది ఇక్కడి నుంచి వచ్చింది దీనికి కనెక్షన్. ఇది స్కాన్ చేసి ఆ గూగుల్ ఫాస్ట్ పేర్ని ప్రాసెస్ కంప్లీట్ చేసిందనమాట. సో మన డివైస్ ఎక్కడుందంటే సేవ్డ్ డివైజెస్లోకి వెళ్తే కనపడుతుంది.
ఇది నేను రీనేమ్ చేశాను ఇందాక 255 Pro Plus అని తీసేసి ఈజీగా ఉంటుందని. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ కూడా వస్తుందా లేదా చూద్దామని చెప్పి దీంట్లో ఎడిట్ చేశాను. సో మళ్ళీ అది అదే పేరుతో తీసుకుంటుంది. ఇట్లా ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఆఫ్ చేసేసి ఒకసారి దీన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెడితే వైర్లెస్ కమ్యూనికేషన్ అంతా ఆగిపోతుంది ఇప్పుడు ఈ ఫోన్ నుంచి. సో ఆ పని చేద్దాం. నెక్స్ట్ ఈ ఫోన్ ఎలా పాపప్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫ్లైట్ మోడ్లో పెట్టాను. వైర్లెస్ కమ్యూనికేషన్ ఆగిపోయింది. దీనికి ఇంకా దీన్ని ఆన్ చేసినా ఏం చేసినా కూడా దీంతో ఇంకా పాపప్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట దీంట్లో. ఇప్పుడు అదే సెట్టింగ్స్ ఇక్కడికి ఒకసారి జనరల్గా కొన్నిసార్లు వెంటనే వచ్చేస్తుంది మన డివైస్. దీంట్లో ఉన్న డివైస్ గూగుల్లో అక్కడ యాడ్ చేసాం కదా, అదే డివైస్ ఇక్కడ వచ్చేస్తుంది. కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది. యాడ్ అయిందో లేదో డివైజెస్లో చూద్దాం ఒకసారి. ఆల్ సర్వీసెస్, డివైజెస్, సేవ్డ్ డివైజెస్, ఇదిగో ఇక్కడ కూడా వచ్చేసింది చూసారా. దీంట్లో యాడ్ చేసాం. కాకపోతే నా అకౌంట్ ఈ డివైస్లో కూడా నా అకౌంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూపించేస్తుంది. అంటే ఫాస్ట్ పేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఇక్కడ దీంట్లో ఇప్పుడు కనెక్ట్ అవుతుందో లేదో, ఎంత ఫాస్ట్గా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ఇది పాత మొబైల్ కాబట్టి Android 10 వెర్షన్లో రన్ అవుతుంది. అండ్ K20 Pro అరౌండ్ 5 years అవుతుంది కదా కొని. సో దీంట్లో S24 Ultraలో ఉన్నంత క్విక్గా ఉండట్లేదు ప్రాసెస్. అప్పుడప్పుడు హిట్ అండ్ మిస్లా ఉంటుందన్నమాట. సో దీన్ని ఆన్ చేస్తాను ఇప్పుడు నేను. ఆన్ అయింది పేరింగ్ మోడ్లో. ఇదిగోండి చూసారా, వెంటనే పాపప్ వచ్చేసింది ఇక్కడ. దీన్ని మనం మాన్యువల్గా ప్రాసెస్ ఇక్కడ కింద నుంచి పాపప్ రాలేదు, బట్ గూగుల్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ పాపప్ వచ్చిందనమాట డివైస్ ఉన్నదని చెప్పి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పాపప్ వచ్చేసింది. సో ఫాస్ట్గానే పనిచేసింది. ఇక్కడ కనెక్ట్ కొట్టామనుకోండి, ఇప్పుడు బ్లూటూత్ని అదే ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని ఇక్కడ కూడా బ్లూటూత్ డివైజెస్కి యాడ్ చేసేస్తుంది అనమాట. సో ఇది కనెక్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేస్తే సైమల్టేనియస్గా కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. దీంట్లో కనెక్ట్ అయింది డివైస్, దీంట్లో కనెక్ట్ అవ్వాలి. ఒకసారి ఏం చేద్దామంటే రెండు మొబైల్స్కి పెయిర్ అవ్వాలి కాబట్టి ఒకసారి ఇక్కడ బ్లూటూత్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా బ్లూటూత్ ఆన్ చేస్తే ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, బోట్ రాకర్స్ కనెక్టెడ్ అని. ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోయింది. సో సైమల్టేనియస్గా బోత్ డివైజెస్ని యూజ్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఇది ఎంత కన్వీనియంట్ ఫీచర్ అంటే ఇప్పుడు రెండాటిలో పాపప్ వస్తుందో లేదో ఇంకొకసారి చెక్ చేద్దాం. దీన్ని ఆఫ్ చేసేస్తే రెండాటిలో ఒకేసారి డిస్కనెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది ఒకసారి ఆన్ చేస్తే రెండు డివైజెస్లో పాపప్ వస్తుందో లేదో ఇంకొకసారి చెక్ చేద్దాం. ఆన్ చేశాను, ఆఫ్ చేశాను, రెండాటిలో డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేస్తాను. పైరింగ్ మోడ్లోకి వెళ్ళింది. K20 Proలో కనెక్ట్ అయిపోయింది. ఇదిగోండి రెండాటిలో కనెక్ట్ అయిపోయింది. S24 Ultraలో దీంట్లో సైమల్టేనియస్గా రెండాటిలోనూ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ అండి. ఇంత ఈజీగా పెయిర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం మనం బ్లూటూత్ ఆఫ్లో ఉన్నా కూడా పెయిర్ అవుతుంది అనమాట. ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో అయితే ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. TWS బడ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే టక్కుమని పాపప్ వచ్చేస్తుంది, కనెక్ట్ చేసేసుకోవడమే. బ్లూటూత్ ఆఫ్లో ఉన్నా కూడా వెంటనే వితిన్ సెకండ్స్ వచ్చేస్తుంది దాంట్లో. ఇది శాంసంగ్ అండ్ K20 Pro గూగుల్ ఇది కాదు కాబట్టి అలా రావట్లేదు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, గూగుల్ సర్వీసెస్ అన్నీ ఉండాలన్నమాట. మనం సైడ్ లోడ్ చేసుకొని ప్లే స్టోర్ని సైడ్ లోడ్ చేసుకొని జీమెయిల్ ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, గూగుల్ యాప్స్ కొన్ని చైనీస్ మొబైల్స్లో లేదంటే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, అలాగా చేసినప్పుడు ఈ ఫాస్ట్ పేర్ పనిచేయదనమాట. గూగుల్ ఫోన్స్ కానీ పిక్సెల్ ఫోన్స్ కానీ లేదంటే గూగుల్ సర్వీసెస్ పక్కాగా ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వాటిల్లో కానీ ఇన్స్టాల్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు దీన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెడతాను. దీన్ని బ్లూటూత్ ఆఫ్ చేస్తాను. దీంతో ఇంక మనకు సంబంధం లేదు. ఈ ఫోన్ని కాసేపు ఆపేద్దాం. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు
ఈ డివైస్ ఇది కాబట్టి మనం పేర్ చేస్తున్నాం. అదే కనుక వేరే డివైస్ వస్తే ఏం చేస్తాం చెప్పండి? వేరే వాళ్ళ డివైస్ ఏదైనా గూగుల్ ఫాస్ట్ పేర్ డివైస్ ఉన్నది, మీ డివైస్కి దగ్గరలో వాళ్ళు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అప్పుడు ఇలాగా చూపిస్తుంది అనమాట. పాపప్ వస్తూ ఉంటుంది ప్రతిసారి. మీరు బ్యాక్కి వెళ్ళినా కూడా మీరు ఇలాంటి గూగుల్ ఫాస్ట్ పేర్ డివైసెస్ దగ్గర ఉండి అవి పేర్ అవుతుంటే వేరే వాళ్ళకి, మనకు కూడా ఇలా పాపప్ వస్తుంది. ఇలా పాపప్ రాకుండా ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి, ఆల్ సర్వీసెస్, డివైజెస్, ఇక్కడ సేవ్డ్ డివైజెస్ ఉన్నది కదా, ఇది చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే స్కాన్ ఫర్ నియర్ బై డివైజెస్ దగ్గర ఆఫ్ చేసేయాలి దీన్ని. అప్పుడు ఇది స్కాన్ చేయదన్నమాట. ఇంకా బ్లూటూత్ ఆన్ చేస్తే బ్లూటూత్లో పేర్ అయిన డివైజెస్ ఏమన్నా ఉంటే కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయింది చూసారా బ్లూటూత్లో, అంటే ఇది మాన్యువల్ పేరింగ్ మోడ్లోకి వచ్చేసింది అనమాట, ఫాస్ట్ పేర్ లాగా కాకుండా. ఇప్పుడు దీన్ని అక్కడ స్కాన్ ఫర్ డివైజెస్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇది ఆఫ్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది, వెంటనే కనెక్ట్ అయిపోయింది. కాకపోతే గూగుల్ ఫాస్ట్ పేర్ ఉండదు, కింద నుంచి పాపప్ రాదు. మీకు బ్లూటూత్ ఆఫ్లో ఉంటే ఈ ప్రాసెస్ పనిచేయదనమాట. చూడండి, ఇందాక ఫాస్ట్ పేర్ ఉన్నప్పుడు మనం ఆన్ చేయగానే బ్లూటూత్ ఆన్లో లేకపోయినా కానీ అది స్కాన్ చేసి మనకి పేర్ చేసేసింది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్లూటూత్ ఆఫ్ చేసి దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అక్కడ స్కానింగ్ ఆపేసాం కాబట్టి గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్లో ఇంక ఇది స్కాన్ చేయదనమాట డివైజెస్ కోసం. బ్లూటూత్ ఆఫ్లో ఉంటే ఇది కూడా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. కానీ హెడ్ఫోన్స్ మనకి కనెక్ట్ అవ్వడానికి కింద నుంచి పాపప్, లేదంటే నోటిఫికేషన్లో పాపప్ K20 Proలో వచ్చినట్టు వీటిలో పాపప్ రాదనమాట. అదిగో పాపప్ ఉండదు, బ్లూటూత్ ఆన్ చేస్తేనే కనెక్ట్ అవుతుంది అనమాట. అది పేర్ డివైజెస్ ఒకసారి కనెక్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా మనకి బ్లూటూత్ ఆఫ్ చేయకుండా అలా ఆన్లో వదిలేసి ఇది ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడల్లా హెడ్ఫోన్స్ని దానికి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది నార్మల్గానే. ఇప్పుడు దీంట్లో స్కానింగ్ ఆఫ్ చేసేసాం కదా, దీంట్లో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఫ్లైట్ మోడ్లో పెడతాను. మనకి ఇది ఎందుకంటే ఇక్కడ అక్కడ పాపప్ వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసేసి బ్లూటూత్ ఆన్లో ఉంది, బ్లూటూత్ ఆఫ్ చేసేస్తున్నాను. బ్లూటూత్ ఆఫ్లో ఉంటే డివైజెస్ స్కానింగ్ని ఇక్కడ ఆపేసాం కాబట్టి ఈ మొబైల్లో ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ ఆపేసాం కాబట్టి. ఇక్కడ ఇంకా ఆఫ్ చేయలేదు కదా ఆ సెట్టింగ్స్ని, అది క్యారీ ఆన్ అయిందో దీంట్లోకి లేదో ఒకసారి చెక్ చేద్దాం. గూగుల్, ఆల్ సర్వీసెస్, డివైజెస్, సేవ్డ్ డివైజెస్ ఉన్నది. కాకపోతే షో నోటిఫికేషన్స్ వెన్ డివైజెస్ ఆర్ నియర్ బై ఇది ఉన్నదన్నమాట. ఇది ఆఫ్ చేస్తేనే స్కానింగ్ ఆగుతుంది. అక్కడ వేరేలాగా ఉన్నది పేరు, ఇక్కడ వేరేలాగా ఉన్నది. సో ఇక్కడ ఇది స్కాన్ చేస్తుంది ఇంకా వీటిని డివైజెస్ని. సో అయితే ఇది డివైజ్ స్పెసిఫిక్ అనమాట. మనం ఏ మొబైల్కి అయితే డివైజ్ స్కాన్ ఆఫ్ చేస్తామో దాని వరకు ఆగిపోతుంది. దీనికి మాత్రం వేరే దాంట్లో ఆఫ్ చేయకపోతే కనుక ఈ డివైజ్లో ఆఫ్ చేయలేదు కాబట్టి అది ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేయకుండా కనెక్ట్ అవుతుందేమో ఒకసారి చెక్ చేద్దాం. బ్లూటూత్ ఆన్ చేస్తాను. హెడ్ఫోన్స్ ఇక్కడ బ్లూటూత్ ఐకాన్ ఆఫ్లోనే ఉన్నది. ఇది పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది. K20 Proలో మనం డివైజ్ స్కాన్ చేస్తుంది అతని చూసాం కదా, పాపప్ వస్తుందో లేదో ఒక కాసేపు వెయిట్ చేసి వచ్చేసింది చూసారా. అంటే దీంట్లో మనం డిజేబుల్ చేయలేదు కాబట్టి స్కానింగ్ గూగుల్ అకౌంట్లో ఇక్కడ వచ్చేసింది. కనెక్ట్ కొట్టంగానే అదే బ్లూటూత్ ఆన్ చేసేసుకుంటుంది, అదే కనెక్ట్ అయిపోతుంది అనమాట. డన్. ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు మనం ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా అది ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతుంది దానికి. ఆఫ్ చేస్తున్నాను. ఆన్ చేశాను. పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది, అది ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోయింది. దీంట్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనెక్ట్ అయిపోతుంది ఇది. సో ఇది మీ దగ్గర
ఈ డివైజెస్ ఫాస్ట్ పేరింగ్ డివైస్ ఉంటే కనుక దాన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. అది మీ అకౌంట్కి అటాచ్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని డిలీట్ చేసేయాలని అనుకుంటే, ఈ డివైస్ని మీ అకౌంట్లోంచి డిలీట్ చేయాలంటే, మీరు మల్టిపుల్ డివైజెస్ వాడుతుంటే పెద్ద లిస్ట్ పెరిగిపోద్ది అనమాట. అది పెరిగే కొలది ఇది కనెక్షన్ తొందరగా కనెక్ట్ అవ్వకుండా అన్నిటిని స్కాన్ చేసుకుంటా కంటిన్యూస్గా ఉంటుంది. సో అది మీరు ఏం చేయాలంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ఆల్ సర్వీసెస్ డివైజెస్, సేవ్డ్ డివైజెస్ ఉన్నది కదా, ఇది క్లిక్ చేసి ఫర్గెట్ కొట్టాలి. ఇది నెట్ పని చేస్తేనే ఇది డివైసెస్ డిలీట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆన్లైన్ చేంజెస్ చేస్తున్నాం కదా మనం, ఆఫ్లైన్ కాదు ఇది. ఫర్గెట్ చూసారా, వెళ్ళిపోయింది. నెట్కి కనెక్ట్ అవ్వగానే డివైస్ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మళ్ళీ నియర్ బై డివైసెస్ స్కాన్ చేయడానికి కూడా లేదు, ఆ డివైస్ దీంట్లో నుంచి డిలీట్ అయిపోయింది. సో ఇది ఇంకా మళ్ళీ మనకి అంత ఫాస్ట్గా పెయిర్ అవ్వదు అనమాట. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఒకసారి పాపప్ వస్తుంది, అప్పుడు దాన్ని పేర్ చేస్తే మళ్ళీ ఫాస్ట్ పేరింగ్ యాజ్ యూజువల్ పనిచేస్తుంది అనమాట. ఇన్స్టెంట్ కనెక్టివిటీకి బ్లూటూత్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి డివైస్ కనెక్ట్ అవ్వడానికి పాపప్ వస్తుంది, గూగుల్ నుంచి పాపప్ వస్తుంది. ఒకవేళ బ్లూటూత్ ఆన్లో ఉందనుకోండి, మనకి డైరెక్ట్గా ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. గూగుల్ నుంచి పాపప్ రాకుండా ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతుంది ఫాస్ట్ పేరింగ్లో. అదండి, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తెలుగులో వీడియో ఉన్నదేమో అని ఎతికితే నాకు యూట్యూబ్లో దొరకలేదు, కాబట్టి మీకు అందుకని ఈ వీడియో చేశాను. చాలా డివైజెస్ గూగుల్ ఫాస్ట్ పేర్ని సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని టెక్నాలజీ వస్తుంది కాబట్టి కొంచెం అవగాహన ఉంటే దాన్ని మీరు ఈజీగా యూజ్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ డివైజెస్ గురించి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.